ఏడు మాటలు పెడతారు. అసలు యేసయ్య శిలువ మీద పొందాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే దేవుడు తన పోలిక చెప్పున తన స్వరూపమందు మనలను నిర్మించి మనలను ప్రేమించి మనలను రక్షించుట కొరకు తన ప్రియ కుమారుని మరణానికి అప్పగించెను. మనల్ని ప్రేమించే తన ప్రియ కుమారుని మరణానికి అప్పగించడం ఏంటి? ఎందుకంటే నేను చెప్పిన ఆదాము అవ్వని ఏదైనా సృష్టించారు కదా, మీరు ఎప్పుడు నన్ను తెలుసుకొని ఆ తోట మధ్యలో పండు తినద్దు అని చెప్పారు. సాతాను మాటలని ఆ పండు తినడం వల్ల పాపం చేశారని ఆ వింతేం పాపం అని చెప్పారు. మళ్ళా వెళ్ళి జీవోత్స ఫలాన్ని కూడా తింటారేమో, నిరంతరం జీవించారేమో అని ఆ జీవోత్సవం దగ్గరికి పోయే మార్గం ఇటు అటు తిరుగుతూ ఉంటే అగ్ని జ్వాలలు ఖడ్గానే నిలబెట్టారు. మన నిరంతరం జీవించారు తండ్రి కూడా అన్నాడు కదా, వాళ్ళంటి ఖడ్గా నిలబెట్టారు. ఎందుకంటే ఆదాము అవ్వలో పాపం చేసి ఆ జీవోత్స ఫలాన్ని తిన్నారనుకో, పాపం నిరంతరం జీవితారు. ఆ పాపం నుండి విముక్తి కలిగిన తర్వాత ఆ జీవోత్స ఫలాన్ని తినవచ్చు, నిరంతరం జీవించవచ్చు. మరి ఆ పాపం నుండి విముక్తి ఎప్పుడు కలుగుతుంది? అందుకు యేసుక్రీస్తు వచ్చాడు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయండి. గొర్రెల కాపరి ఎవరో, సహకారి ఎవరో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని హతం చేయమంటున్నారు. ఈ మాటలు చెప్తున్నారు యెహోవా దేవుడు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? ఖడ్గంతో చెప్తున్నారు. ఆ ఖడ్గం ఏంటది? యేసుక్రీస్తుని హతం చేస్తారు. యేసుక్రీస్తు మరణం పొంది మరణాన్ని జయించి 3 దినాలు తిరిగి లేచి మన కుమారులను విడిచి మనకు ఒక మార్గాన్ని సిద్ధపాటు చేశాడు. మనం ఆ మార్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మన పాపాలను ఎందుకు ఒప్పుకొని మన పాపాలన్నింటినీ రక్తంలో కడగబడితే అవి పరలోక రాజ్యానికి వెళ్ళవచ్చు, ఆ ఫలాన్ని తినవచ్చు, నిరంతరం జీవించవచ్చు. మొదట ఆదాము ఆజ్ఞ పాపం చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని ఆజ్ఞ నెరవేర్చి పాపం నుండి విముక్తి కలిగించారు. ఆదాము కూడా పాపం చేశాడా? మనం చేయట్లేదా? మనం కూడా చేస్తున్నాం. దేవుడు మనకు పదార్థం ఇచ్చారు. వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అలా పదార్థం ఇచ్చారు. మనం ఆ పదార్థాన్ని పాటిస్తున్నామా? పాటించట్లేదు. అందరూ ఎందుకు కాళ్ళ మీద నుంచి పావుచ్చేస్తున్నాం. యేసుక్రీస్తు ఆ పాప భారాన్ని మొయ్యలేక నా దేవ నా చెయ్యింది గురించి అని పలికారు. అందుకే బరువు అర్పించుట కంటే మాట వింటే శ్రేష్టము అని చెప్పారు. తండ్రి మాట యేసుక్రీస్తు అలాగన్నారో మనం కూడా యేసుక్రీస్తు మాట అలాగే అంటే అప్పుడు నిత్య జీవం పొందుకోవచ్చు. అప్పుడు నన్ను అనుకో, మా ఇంటి పెట్టిన గమనించలేదు, నా ఫ్రెండ్ వచ్చింది గమనించరా అంటే ఊరుకుంటానా? ఊరుకోను కదా. అప్పుడు మా అయ్యని అన్నారనుకో, నన్ను కొట్టలేదనుకో, ఆమెతో వెళ్ళి అమ్మ నన్ను మా ఇంటికి కొట్టారంటే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. మనమే చేయాలంటే మనం చేసామంటే ఊరుకోం కదా. మరి యేసుక్రీస్తు నీతిమంతుడు కదా, అన్ని శ్రమలు పొందాక మనం పొందాల్సిన అవసరం ఏమొచ్చింది మన కోసం? 2 కొరింథీ 5వ అధ్యాయం 21లో రాయబడి ఉన్నది, ఏ పాపము ఎరుగనని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఎవరు చేశాడు? యెహోవా దేవుడు చేశాడు. మన కొరకే చేశాడు. అందుకే